ఇంచుమించు 10,000 మంది వచ్చారు. ఎంతమంది? 10,000 మంది. 3 రోజులు పెట్టాడంట కోటలు. అందరు అలాగే కూర్చున్నారు. ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు, వింటానే ఉన్నారు. 3 రోజుల తర్వాత యేసయ్యకి ఒక ఆలోచన వచ్చింది. వీళ్ళంతా 3 రోజుల నుంచి ఏం తినలేదు కదా, వీళ్ళకి భోజనం పెడదామంటే ఒక పిల్లోడి దగ్గర ఏం దొరికాయంట? 5 రొట్టెలు 2 చేపలు 5 రొట్టెలు. 3 రోజుల నుంచి ఆ పిల్లోడు ఎందుకని తినలా? గంట అయిపోయినావు చూడాలి. శనక్కాయ ఇత్తనాలు, పప్పులు, తొక్కలు, ఆ కురికిరి ప్యాకెట్లు అవి తినే పిల్లలకి గ్యాస్ ట్రబుల్, గుండెల్లో నొప్పులు, భయంకరమైన దురదలు. నేను ఒక డాక్టర్ చెబుతున్నా, ఆ కురికిరి ప్యాకెట్లు పిల్లలు పెట్టమాకంటారు. ఆయన ఎంత ప్లాస్టిక్ ఉంటుంది దాంట్లో, అవి తింటే చర్మ రోగాలు వస్తాయి, క్యాన్సర్ కారకాలని. గంటకే బిస్కెట్ ప్యాకెట్లు ఏదో సినిమా థియేటర్లకు పోతున్నట్టుగా తీసుకొని వస్తారు సంచులు వేసుకొని. ఒక్క చిన్న చెత్త కనపడిందా మీ సంగతి చెప్తా. 3 రోజులైన వాడు తినలా. అట్టి పెట్టుకొని తినకుండా 3వ రోజు ప్రభు అడిగితే, అది కూడా వాడి దాతృత్వం ఎంత గొప్పదో చూడు. ఆ పిల్లోడు తినకుండా నా దగ్గర ఉన్నాయి ప్రభా అని యేసయ్యకి ఇచ్చాడంట. మీరేమైనా బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చుకుంటే పాత సంచులు వేసుకోండి. గట్టిగా లేదు అని చెప్పండి. మంచిది ప్రియులారా, చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకో దేవుడు నా మదిలో ఉంచిన కొన్ని సంగతులు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. వీలైనంత తొందరగా ముగించాలనే నేను ఎక్కువ సమయం కూడా ఆరాధనలో తీసుకోలేదు. యేసు ప్రభు తన శిష్యులకి కొన్ని విషయాలు చెప్తున్నాడు. వెనకాల వాళ్ళు చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే మీకు సౌండ్ సిస్టమ్ కొంచెం తక్కువగా ఉంటుంది, మాట కొద్దిగా వినబడుతుంది. కాబట్టి మనసును కేంద్రీకరించాలి. యేసు ప్రభు తన శిష్యులను కూర్చోబెట్టుకొని వాళ్ళకి అన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. ఇదిగో రాకడ ఇలా ఉంటుంది, నేను మరలా మీకోసం వచ్చినప్పుడు భూమి మీద ఇలాంటి సంఘటనలు జరుగుతాయి అంటే వాళ్ళు వింటా ఉన్నారు ఆసక్తిగా. నోవాహు దినాల్లో జరిగినట్టు జరుగుతుంది, లోతు దినాల్లో జరిగినట్టు జరుగుతుంది. ఇక అన్నీ చెప్తా ఉంటే మిద్దె మీద ఉండేవాడు కిందకి రాకూడదు, పొలంలో ఉండేవాడు ఇంటికి పోకూడదు, బట్టల కోసమని ఊరు కోసమని దానికోసం దీనికోసం రాకూడదు, ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండాలి, ఆ సమయంలో అంత భయంకరంగా ఉంటుందని చెప్తుంటే వాళ్ళు అడిగారు, అయ్యా ఇవన్నీ ఎలా సంభవిస్తాయి, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అన్నట్టుగా అడిగారు యేసుప్రభుని. అప్పుడు వెంటనే యేసుప్రభు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? ఎట్లా పాసిబుల్లో వివరించి చెప్పాలి. కానీ యేసయ్య వాళ్ళకేం సమాధానం చెప్పాడంటే లూకాసు వార్త 17వ అధ్యాయము 37వ వచనంలో చదివితే, లూకాసు వర్తమానం 17వ అధ్యాయం 37వ వచనం చదివితే, ఇద్దరు కలిసి ఒక తిరగలు విసురుతారు, ఇది ఎలా జరుగుతుందయ్యా, ఇది ఎలా సాధ్యమవుతుందయ్యా అని అడిగితే యేసయ్య వారితో ఏమంటున్నాడంటే, పీనుగ ఎక్కడ ఉండునో అక్కడ గ్రద్దలు పోగవునని వారితో చెప్పాను. మీ తలల పైకి ఎత్తండి. ఈయన చెప్పిన దానికి వాళ్ళు అడిగిన దానికి మరల ఈయన సమాధానానికి అస్సలు పొంతం లేదు. కానీ ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం రాయించిన ప్రతి మాట, ప్రతి అక్షరం వెనక ఒక మర్మం ఉంటుంది. దేవుని రాజ్యం మర్మాలు పరిశుద్ధాత్మ దేవుడే మరల వివరించాలి. ఆయనే అంటాడు, మీకు మర్మంగా చెప్పాను, ఇవి అందరూ తెలుసుకునే తగినవి కాదు, మీరు మాత్రమే గ్రహించదగినవి. నాకిష్టులైన వారికి, నేను ఏర్పాటు చేసుకున్న నా అపోస్తులకి, నా శిష్యులైన మీకు ఇవి బయలుపరచబడతాయి తప్ప అందరికీ బయలుపరచబడవు. ఏంటయ్యా మర్మము? ఏంటి నోవాహు దినాలన్నావు, లోతు దినాలన్నావు, తిరగలి విసురుతుంది ఇద్దరన్నావు, ఎత్తబడేది ఒకరే అన్నావు. ఇది ఎలాగయ్యా అంటే యేసయ్య సింపుల్గా చెప్పాడు, పీనుగ ఎక్కడుండునో గ్రద్దలు అక్కడుండునో అన్నాడు. దానికి సంబంధం ఏంటయ్యా అంటే, ఎవరైతే ఎత్తబడాలనుకుంటారో, ఎవరైతే పరలోక రాజ్యం చేరాలనుకుంటారో, ఎవరైతే దేవుని మహిమను పొందాలనుకుంటారో, ఎవరైతే
దేని కొరకు బాప్తిసం తీసుకున్నారో, దేని కొరకు ఆరాధనకు వస్తున్నారో, దేని కొరకు భక్తి చేస్తున్నారో, దేని కొరకు కానుకిస్తున్నారో, దేని కొరకు ఖర్చు అవుతున్నారో, దేని కొరకు మీ సమయాన్ని వెచ్చించి దేవుని పరిచర్య కొరకు మీరు ప్రయాస పడుతున్నారో, అలాంటి వారు ఎవరో వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ ఎత్తబడే వారు ఎవరో వారు గ్రద్దలు. ఆమేన్. గ్రద్దలు అంటే విశ్వాసులు, సంఘాలు, నీతిమంతులు, రక్షింపబడిన వారు, రక్తంతో కడగబడిన వారు. గ్రద్దలకి విశ్వాసులకి సంబంధం ఏంటయ్యా అంటే, ఈ గ్రద్దలకున్న మంచి లక్షణం పీనుగు ఎక్కడుంటే ఇవి ఎక్కడికి పోయి చేరతాయి. ఆమేన్. బాగా అలంకరించుకొని, బాగా కోట్ వేసుకొని, సూట్ వేసుకొని, డప్పు వేసుకొని, డీజేలు పెట్టుకొని, మంచి మంచి లైటింగ్లు పెట్టుకొని, పెద్ద పెద్ద స్టేజీలు కట్టుకొని, అలంకరించబడిన స్టేజీల మీద రంగురంగుల వైభవాలతో విగ్గులు వేసుకొని, మేకప్లు వేసుకొని ప్రవచనాలు చెప్పే వాళ్ళ దగ్గర ఉండవు ఈ గద్దలు. ఎక్కడ పీనుగా ఉంటుందో అక్కడ ఉంటాయి ఈ గద్దలు. హల్లెలూయా. కానీ నవే డేస్ ఈ గ్రద్దలన్నీ పీనుగు దగ్గరికి వెళ్ళట్లా, పెళ్ళిళ్ళ దగ్గరికి వెళ్తున్నాయి. పాపం ఏం చేస్తాం, వాటికి కూడా సోకి ఎక్కువైపోయింది ఆ గద్దలకి. వెళ్ళట్లా, పీనుగు దగ్గరికి రావట్లా, వాటికి డిమాండ్ ఎక్కువే. చచ్చిపోయినది మన దగ్గరికి ఏంది, అది అక్కడ చూసుకో, తలుకు మెరుపులు మెరుస్తున్నాయి, అక్కడ పొగలు పెడుతున్నారు స్టేజీకి. ఆ సౌండ్ సిస్టమ్ చూసావా, వాయించే వాళ్ళు వాయిద్యకాలు ఎట్లా ఉన్నాడు చూసావా. ఒక్కొక్కడు అడవిలో నుంచి వచ్చిన కొత్త కొత్త జంతువులు ఉన్నట్టు ఉంటాడు. ఆ తపలా కొట్టేవాడు, సితార వేసేవాడు, ఊదేవాడు, విచిత్రంగా ఆడోళ్ళు వేసుకుని జడలు మగోళ్ళు వేసుకొని, అయ్యేమి డ్రెస్సులు, అయ్యేమి గడ్డాలు, విచిత్రంగా. మరి బ్లేడ్ అయిపోయి, ట్రిమ్మర్ బ్యాటరీ అయిపోయి ఆగిపోతుందేమో తెలియదు, కానీ సగం సగం చేసుకొని విచిత్రంగా ఉంటారు ఆ స్టేజ్ మీద. పరిశుద్ధ కోటాలు, పరిశుద్ధ వాక్యాలను పడుతున్నాయి. ఈ గద్దలన్నీ అక్కడ పోగవుతున్నాయి. కానీ దేవుడు కోరుకునే గ్రద్ద ఎవరయ్యా అంటే, ఈ భూమి మీద దేవుని రాజ్యానికి రావాలని చాలామంది ప్రయాసపడతారంట. ఆయన రాకడ, ఆయన రాజ్యం మహోన్నతమైన రాజ్యం. ఉన్నతమైంది కాదు, మహోన్నతమైన రాజ్యం అది. అందరూ ప్రవేశించలేరు, అందరూ చూడలేరు, అందరూ చేరలేరు. చాలామంది చేరాలని ప్రవేశిస్తారు, కానీ ఆ మార్గము ఇరుకు మార్గమైనందున వారు ప్రవేశింపలేరు. చూస్తారు, నేను కూడా రక్షణ పొందితే బాగుండే, నేను కూడా యేసుప్రభువుని నమ్ముకుంటే బాగుండే, ఈ సంవత్సరమైన భక్తి చేస్తే బాగుండే అనుకుంటా ఉంటారు, కానీ వాళ్ళ వల్ల కాదు. ఇప్పుడైనా మారు మనసు పొందుదాం, దేవుని కొరకు త్యాగం చేద్దాం, దేవుని కొరకు తీర్మానం చేద్దాం, ఈ సంవత్సరమైన అనుకుంటా ఉంటారు. కానీ డిసెంబర్ 17వ తారీఖు వచ్చింది, 2023 కూడా అయిపోతుంది, కొత్త క్యాలెండర్ కూడా వచ్చేసింది. ఇంకా వాళ్ళు రారు ఆ నిష్టలోకి. వీళ్ళందరూ పిల్లకాకులు, ఎగురుతారంతే. ఈ చెట్టు మించి ఆ చెట్టు మీదకి, ఆ చెట్టు మించి ఈ చెట్టు మీదకి, ఇక్కడ నుంచి మహా అయితే ఇంకో చోటుకి. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఆ సచ్చిన ఎలకలో, కప్పలో, బల్లులో అని ఊస్తే వచ్చిన ఆ ఉమ్మో ఏదో ఆ కాకులకి, ఆ పిచ్చుకలకి అంతైతే చాలు, ఆనందపడి వెళ్ళిపోతాయి. కానీ గ్రద్దలా కాదు, ఉన్నతమైన స్థలంలోకి వెళ్ళి మహోన్నతమైన ఎత్తులో నుంచి దానికి కావాల్సిన ఎర్రని ఎత్తుకొని శ్రేష్టమైన దాన్ని సంపాదించుకొని తనకు తానే సమకూర్చుకొని తిని ఆనందపడేది గద్ద. ఆమేన్. అంటే ఈ భూమి మీద భూమికి ఒక ఆకర్షణ ఉంది, దాని పేరు ఎవరైనా సర్ ఐజాక్ న్యూటన్ చెప్పిన ఆ గురుత్వాకర్షణ. అంటే అర్థం ఏంటంటే, ఏదైనా పైకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తే, విసిరితే అది మరల ఎక్కడికి వస్తుంది. ఇప్పుడు మనందరం పైకి వెళ్ళాలనుకుంటున్నామా, కింద ఉండాలనుకుంటున్నామా? అంతేనా? కరెక్టే కదా. పాట అయితే పాడతాం, కానీ పాస్టర్ గారు ఏం పాట? గూవలే నేనెగిరి నిన్ను చేరను నీ కౌగిట, ఆమేన్. ఈ కోరిక నాలో తీరునా ప్రభా? పాట అయితే పాడతాం, కానీ
ఒకవేళ ప్రభు ఎగురు రా అన్నాడు అనుకో, ఈ భూమికి ఉన్న గురుత్వాకర్షణ నేను లాగుతుంటుంది. అయ్యో నాకు 10 ఎకరాల పొలం ఉందే, అయ్యో పెద్ద ఇల్లుందే, అయ్యో 4 ఫ్లాట్లు ఉన్నాయే, అయ్యో నా బంగారం అంత లాకర్లో ఉందే. ఈ గురుత్వాకర్షణ, ఈ భూమికి ఉన్న ఆకర్షణ, లోకానికి ఉన్న ఆకర్షణ నిన్ను అట్రాక్ట్ చేస్తుంది. హాయ్ పిను దగ్గరికి రా, లేదు లేదు, లోకం ఆకర్షిస్తుంది. పీను దగ్గరికి రా, చచ్చిన దాని దగ్గరే ఉంది, పెయింట్ వేసుకున్న దాని దగ్గర ఉంది, అంత యెజబేల్ దగ్గర ఉంది. ఏంటి యెజబేల్కున్న కృపావరము? అది కనురెప్పలకు కూడా పెయింట్ వేస్తుందంట. వీళ్ళందరూ ఇప్పుడు వేస్తున్నారమ్మా, ఏసీ పుట్టకముందే వేసింది యెజబేల్ అక్క. వీళ్ళందరికీ తల్లి ఆమె. కనురెప్పలకి పెయింట్ వేసి, కనులకు కాటుకేసి, శిరోభూషణములు ధరించి, అంటే సవరం, జనులను ఆకర్షించడానికి, ప్రవక్తలను నాశనం చేయడానికి ఆ రోజే కంకణం కట్టుకుంది. ఈరోజు ఆ దయ్యం ఏంటో ఎటుపోయి కాంట్రవర్షియల్కి వస్తుంది వ్యవహారం. కొంతమంది పాస్టర్లకి పాస్టర్మలుగా పట్టింది, వాళ్ళు కూడా యెజబేల్ లాగా అవుతున్నారు. లేనిపోని హంగును పొంగుని మీదేసుకుంటున్నారు. నీకు బట్టతలు వచ్చింది, ప్రభు పెట్టాడా, దానికి అయ్యేది వచ్చిందా? హలో, బట్టతల ప్రభు పెట్టాడా, దానికి అయ్యేది వచ్చిందా? లేకపోతే నువ్వు పెట్టుకున్నావు బ్లేడ్ తీసుకొని నాకు బట్టతలు కావాలని? ఎవరైనా పెట్టుకుంటారా? తెల్లంట్రుకలు వచ్చినాయి, ప్రభు పెట్టాడా, వాటికి అయ్యి వచ్చినాయా? ప్రభుగా నేను ఎంత తపస్సు చేసినా, ఎన్ని రంగులు వేసినా వీటిని నల్లగా చేయగలనా? మరి ప్రభు ఆజ్ఞను మీరి రంగెందుకు వేస్తున్నావు? ప్రభు ఆజ్ఞను మీరి విగ్గు ఎందుకు పెట్టుకుంటున్నావు? వాడెవడో నటించేవాడు లోకం కోసం, డబ్బుల కోసం పెట్టుకున్నాడంటే సరే, నిజం చెప్పే నీవే అబద్ధంగా ప్రజలకు కనపడితే నీ మొహం అంతంత మాత్రం ఉంది, పెయింట్ ఎందుకు వేసుకుంటున్నావు? ఒరిజినల్ వద్దా? ప్రభుకి జెన్యూన్ పార్ట్స్ కావాలి, జెన్యూన్ బిలీవర్స్ కావాలి, డూప్లికేట్ వద్దు. కానీ ఈరోజు లోకంలో అంత డూప్లికేటే. 10 నిమిషాలు డూప్లికేట్ వచ్చేస్తుంది, భయం అయిపోతుంది. ఈ మైక్ కొనడానికి నాకు పిచ్చి పట్టింది, ఇది ఒరిజినల్ డూప్లికేట్ తెలుసుకోవడానికి. ఈ మైకు, సెల్ ఫోన్కి వేసే స్క్రీన్ కార్డు కూడా ఒరిజినల్ డూప్లికేట్లు వస్తున్నాయి, 90 రూపాయలు, 100 రూపాయలు, మొత్తం డూప్లికేట్ అయిపోతుంది. అయితే ఈ గ్రద్ద ఎగరాలని ఆశపడుతుందంటే కానీ ఈ డూప్లికేట్ ఆకర్షిస్తుంది. లోకాశ, నేత్రాశ, శరీరాశ, లోక ఇచ్ఛ నెరవేర్చుకోవాలని, సుఖ భోగాన్ని అనుభవించాలని వస్తుందే, మళ్ళీ తినేది లేదు, పెట్టేది లేదు. ముందుకు పోతే నొయ్యి, వెనకపోతే గొయ్యి అన్నట్టు. 30 దాటితే షుగరు, 30 లోపల గ్యాసు, ఇంకేం తింటాం? సైతాన్ గాడు అట్లా ఆడిస్తున్నాడు మనల్ని. లోకం మీద ఆకర్షణ, గురుత్వాకర్షణ పెట్టినట్టుగా సాతాన్ గాడు నిన్ను ఆకర్షిస్తున్నాడు. రా పిన్ను దగ్గరికి వెళ్తా, పనికి మళ్ళోడా, చచ్చిపోయినాడు కాడు ఏమంటదే, ఇక్కడ చూడు ఉజ్జీవం, ఎక్కడికి రాని నిన్ను ఈ లోక సంబంధమైన ఆశలు నీ ముందు వేసి వాడు నిన్ను ఆకర్షిస్తున్నాడు. వాడు ఈరోజు నీ ముందే ఇలా యేసయ్య ముందు కూడా వేసాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆ రోజు యేసయ్య సేవ చేయాలని ప్రారంభించి 40 రోజులు ఉపవాసం ఉండి బయటకు రాగానే మొట్టమొదటి యేసయ్యని ఎదుర్కొంది ఎవరు తెలుసా? సైతాన్ గడే. వాడు చూడండి, వాడి కంకణం చూడండి. సాతాను గడు యేసయ్య దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతుండే తెలుసా? ఉపవాసాలు ముగించుకున్నామటగా, ప్రార్థన చేసుకున్నామటగా, పరిచర్య స్టార్ట్ చేస్తున్నామటగా. ఏముంటుందా పరిచర్య చేస్తే? కుంటోళ్ళు లేస్తాడు, గుడ్డోడు చూస్తాడు. ఏమని చెప్పు, గాడిద మీద ఎక్కించి ఊరేగిస్తారు. అబ్బాబ్బా గొప్పోడు, మంచోడు, ప్రార్థన చేస్తారు, స్వస్థత కలుగుతున్నాయని. నా మాట విన్నామనుకో, నీ మాట వింటే ఈ లోక భోగమంతా నీకు ఇస్తానని ఆ లోక మహిమలన్నిటినీ యేసయ్యకు క్షణంలో చూపించాడంట. ఇక మీరు ఇమాజిన్ చేసుకోండి, లోకంలో ఏమున్నాయో. కొండేపి ఎమ్మెల్యే టికెట్ కూడా లోకంలోనే ఉంది, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి కూడా లోకంలోనే ఉంది, ప్రధానమంత్రి పోస్ట్ కూడా లోకంలోనే ఉంది. నువ్వు కోరుకునే వెండి బంగారాలు, పట్టు వస్త్రాలు కూడా లోకంలోనే ఉన్నాయి. నువ్వు కోరుకునే డబ్బు, ధనధాన్యాలు లోకంలోనే ఉన్నాయి. నువ్వు కోరుకునే సింహాసనాలు, కుర్చీలు, అధికారాలు, నీకేం కావాలని ఆశపడుతున్నాయి, మొత్తం లోకంలోనే ఉన్నాయి. యేసయ్య ఎదుట వాడు మొత్తం ఆడ కాళ్ళ ముందు పడేశాడు. ఈ మొత్తం నీయే, నా మాటినన్నాడు. కానీ యేసయ్య వాటన్నిటినీ తోసేశాడంట, ఇవి నాకొద్దు అని. అలాంటి అనుభవం సంఘానికి వచ్చునుగాక. ఈరోజు చాలామంది
దేవుని ఆశ్రయించేటప్పుడు మొదట బాగానే వస్తున్నారు, కొంచెం శ్రమ, కొంచెం బాధ, కొంచెం ఇబ్బంది కలిగిందనుకో వెంటనే డైవర్ట్ అవుతున్నారు. ఎందుకని? జ్వరం వచ్చింది, ప్రార్థన చేసుకో తగ్గిపోద్ది. నీకు అంత విశ్వాసం లేదా? ట్యాబ్లెట్ తీసుకో. అంతగా నీకు ఇంకా భయం ఎక్కువ అవుతుందా? ఇంజెక్షన్ చేయించుకో. ఇంకా భయం ఎక్కువైతే ఆపరేషన్ చేయించుకో. ఏం చేస్తాం? జ్వరం వస్తే 8 రోజులు ఉంటుంది, 4 రోజులు పోద్ది. కానీ మన భయం ఎలా ఉంటుంది తెలుసా? జ్వరం వచ్చింది కదా, ఈ పాస్టర్ గారు ప్రార్థన చేసి తగ్గల, టీవీ ఆన్ చేయి, ఆరాధన, సువార్త, ఇంక కలవరి, ఇంకా ఏమేమి ఉన్నాయో మొత్తం టీవీలు ఆన్ చేసి ఆ నెంబర్లన్నీ ఫోన్ చేసి అందరితో ప్రార్థన చేయించుకోవాలి. ఇంకా తగ్గలేదు అనుకో, ఎవడు నూనె డబ్బాలు ఎత్తున్నాడా, ఒంగోలు పోతున్నాడా అంటే తలకాయ మీద ఎవరో ఒక ఆయన వచ్చి పోయి పోపించుకొని వద్దాం అంటే అంతరాలు మంత్రాలు బూడిదలు డైవర్ట్ చేసి సైతాన్ గాడు నూనె డబ్బాలకి, కచ్చిపులకి, ఈ వాగ్దాన స్టిక్కర్లకి అలవాటు చేశాడు. అంతా అదే, విశ్వాసం వచ్చి నేను పక్క లాగుతున్నాడు అంతే. ఇండైరెక్ట్గా నేను లాగుతున్నాడు. నువ్వు వెళ్ళిపోతావు శ్రమలో నుంచి. ఎలాగో 4 రోజుల్లో తగ్గిపోయేదే, కానీ నీ విశ్వాసం యేసయ్య మీద నుంచి దాని మీదకి డైవర్ట్ అవుతుంది. అప్పుడు నువ్వేమనుకోవడం తెలుసా? అబ్బో ఎక్కడేదో స్వస్థత కోనేరు ఉంది, ఎక్కడేదో స్వస్థత ఉంది, ఎక్కడేదో ఉద్యోగం ఉంది, ఎక్కడేదో మేలుందని నువ్వు భ్రమపడి ఈ లోకంలోనే నిలిచిపోతావు. కానీ యేసయ్య కోరుకున్న ఆ స్థాయికి నువ్వు ఎగరలేవు. అందుకే అపోస్తలుడైన పౌలు సంఘానికి లేఖ రాస్తూ అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 22వ వచనంలో సంఘంతో ఒక మంచి మాట చెప్తాడండి. అందరు ఈ మాట తీసి చదవండి, రాసుకోండి, తర్వాత చదువుకోండి. శిష్యుల మనసులను దృఢపరిచి చాలండి. హలో, ఆయన అపోస్తలుడైన పౌలు వాళ్ళకి చెప్తున్నాడు, సాక్షాత్తు చచ్చిపోయినోడిని లేపినవాడు ఆయన పౌలు గారి నడికట్టు పట్టుకొని బాగుపడ్డోళ్ళు, స్వస్థత పొందినోళ్ళు. ఇక ఓడలో ఆయన నడికట్టు ఒకటి దొరికించుకొని దొంగతనం చేసి నడికట్టు పట్టుకొని ఊర్లోకి వెళ్ళారంట. ఏందిరా గుడ్డ అంటే, ఇది మామూలు గుడ్డ కాదురా, పక్షవాతం వచ్చినోడిని పట్టుకుంటే వాళ్ళు లేచి నడుస్తున్నాడు. గుడ్డోడికి పట్టుకుంటే కళ్ళు వస్తున్నాయి, వ్యాధులతో ఉన్న వాళ్ళను ఆ వస్త్రం పట్టుకుంటే బాగైపోతున్నారు. యేసు ప్రభు కంటే అద్భుతమైన స్వస్థతలు చేసినటువంటి పౌలు గారు సంఘానికి ఏం చెప్తున్నాడు తెలుసా? ఏం చెప్తున్నాడు? విశ్వాసమందు నిలకడగా ఉండాలి. విశ్వాసమందు నిలకడగా ఉండాలి అంటే నువ్వు ఏది నమ్మి బాప్తిసం పొందామో, ఏ యేసయ్య నీ కొరకు మరణించాడని నమ్మావో, పునరుద్ధానుడయ్యాడని నమ్మావో, మరలా వస్తాడని నమ్మావో, నీకు సింహాసనం ఉందని నమ్మావో, ఉపదేశ క్రమం ఉందని నమ్మావో, ఆ విశ్వాసములో నిలబడాలి, జారకూడదు. ఆకర్షించే ఆకర్షణకు నువ్వు లోబడకూడదు. నీ మనసును స్థిరపరుచుకోవాలి, దృఢపరుచుకోవాలి. లోకం నిన్ను అట్రాక్ట్ చేస్తుంది, నీకు ఎరేస్తుంది లోకం, దానికి నువ్వు ఆకర్షితులు అవ్వకూడదు. 100 మంది 100 రకాలు చెప్తాడు. చదువు జ్ఞానం నేర్పుతుంది కదా. చిన్నప్పుడు బళ్ళో చెప్పలేదా, ఓ పంతులు గారు మేకను పట్టుకొని పోతున్నాడంట. 4 దొంగలు ఎట్లాగైనా సరే వీడి దగ్గర నుంచి ఈ మేక కొట్టేయాలి. 4 చోట్ల ఉన్నారు. మొదటోడు అన్నాడు, పంతులు అయ్యా ఏంది కుక్కను కట్టేసుకొని పోతున్నావు? కుక్క మేక కాదా? పంతులు ఎర్రలాగా ఉన్నావే, కుక్కను పట్టకపోతున్నావు. పంతులో డౌట్ వచ్చింది, ఇంద్రా నీ మేకే కదా కొన్నదే. కొద్ది దూరం పోతా ఉన్నాడు కానీ మనసులో ఉంది, ఏంది మేకను పట్టుకుని కుక్క అన్నాడు, ఏంది మేకను. రెండోవాడు, పంతులో నమస్తే, కుక్క భలే ఉంది, ఆడ తెచ్చావు అన్నాడు. గుండె జారింది. వాడు కుక్క అన్నాడు, వీడు కుక్క అన్నాడు. ఇది కుక్కేనేమో, నేనే పొరపాటు పడ్డానేమో. చుట్టూ తిరిగి చూసుకున్నాడు, తోక కొంచెమే ఉంది, కొమ్ములు ఉన్నాయి, కుక్క కొమ్ములు ఉండవు కదా, ఇది మేకలే. ఇంకొంచెం దూరం పోయేసరికి 3వ వాడు, పంతులు నీ కుక్క భలే ఉంది పంతులు, ఎక్కడ తెచ్చావు చదివితే నేను కూడా తెచ్చుకుంటా అన్నాడు. ఇక నిర్ధారం చేసుకున్నాడు, ఇది కుక్కే, నేను భ్రమపడుతున్నాను, నా కళ్ళు సరిగ్గా కనబడట్లేదు, నా మైండ్ ఏదో పోయింది, అనవసరంగా కుక్కను పట్టకపోతున్న ఊర్లో వాళ్ళు చూస్తే పరుగు పోయింది అనుకొని డబ్బులు ఇచ్చుకున్న పానం అక్క అట్టే పట్టకపోతా. 4వ వాడు వచ్చాడు, పంతులు
ఎక్కడికి కుక్క, ఓ 10 కుక్కే రాదా, నీకు దండవరా నాయన, ఆ 10 రూపాయలు ఏం చెప్పక కుక్కను వాడికి ఇచ్చాడు. ఊర్లోకి వెళ్ళిన తర్వాత అర్థమైంది అది మేకే అని. నలుగురు 4 విధాల మాటలు మాట్లాడారని నీ విశ్వాసాన్ని నువ్వు పాడు చేసుకోకూడదు. లోకం చెప్తుంది, ముందుకు వెళ్తున్నాం, బంగారు గన్ని తవ్వబాతును వేస్తున్నామంలో. లోకం నిన్ను ఏదో ఒకటి చెప్తుంది, అమ్మాయి ఎంతకాలం జీవితం అంత ఇంతేనా, నా యేసయ్య కొరకు నా ప్రాణం ముగించే వరకు ఇంతే. అరే మీ బతుకులు మారవా, యేసయ్య మారిస్తే మారుతాయి, లేకపోతే మేము ఇంతే. మా విశ్వాసం ఇది, మేము నిలకడగా నిలబడ్డ ఉపదేశ క్రమం తప్పం, గీత దాటం, భక్తిలోంచి త్రొట్టిల్లిపోం. మా భక్తి బైబిల్లో ఇదే రాసింది. అందుకు శ్రమ వచ్చిన పౌలు గారు అంటాడు, ఈ శ్రమను మీరు ఓర్చుకోండి, అధికమైన మహిమ దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఏం పౌలు గారు, నీకు స్వస్థత వరం ఉంది కదా, అద్భుతాలు చేసే వరం ఉంది కదా, ఈ శ్రమను ఒక్కసారి యేసు నామములో పో అంటే పోదా? పొమ్మంటే పోద్ది, కానీ నీకు మహిమ తగ్గిద్ది. ఒక్కరు శ్రమపడు. ఆర్థిక ఇబ్బందా, అనారోగ్య సమస్య, అవమానమా, నిందా, ఆశలు పెడుతున్నారా, వాళ్ళందరూ ఇట్లా బతుకుతున్నారు, నా బతుకింది ఎట్టయిపోయిందని కలవరపడుతున్నావా, ఓర్చుకో. ఒక్కర వాగు. తెస్సలోనీయులకు రాసిన పత్రికతో చెప్తారు, 2వ అధ్యాయంలో, 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. 2వ తెస్సలోనీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనాన్ని వీలైనంత మట్టుకు రాసుకోండి, లేకపోతే తీసి చదువుకోండి. యేసు ఆయన అగ్ని జ్వాలగా ప్రత్యక్షమై ఇది న్యాయమే. హల్లెలూయా. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు జారిపోయినోడు ఉంటాడు ఒకడు. ఈ విశ్వాసంలోంచి, భక్తిలోంచి, అరే మీ చర్చికి వస్తే అంత పాస్టర్ గారు ఆ వాక్యం అంత మన సెట్ కాదురా, పలాని చోట అయితే అసలు ఏముండదురా, అంత హీరోయిన్ లాగే నలిగిన పట్టు చీర, కట్టిన పట్టు చీర ఇస్త్రీ మడత పోదు, చేసిన టక్కుకి మడత పట్టదు, ఇదిరా భక్తి. ఆ పాస్టర్ గారు ఇంకా పాతకాలం పాటలు చదువుతున్నాడు, మీకు పాతకాలం రూల్స్ పెడుతున్నాడు, మీకు ట్రెండ్ మారిందిరా, అప్పుడులా కాదురా. ఏరి అపోస్తులు ఉన్నారా, సూయిపి ఏడు చూపిద్దామని తవ్వాలి ఇంకా సమాధి అపోస్తులకు అడిపోయి. భాషలు ఆగిపోయినాయి, ఆత్మ ఆగిపోయింది, వీడి పిండకుడు, వీడి పానం కూడా ఆగిపోద్ది 4 రోజులు అయితే. అన్నీ ఆగిపోయినాయి. ఇది కాదు ట్రెండ్, ఇప్పుడు మారింది, అంతా సూటు బూటు ఉద్యమం. హల్లెలూయా. అదే అని జారిపోయినోడికి రేపు ప్రత్యక్షమైనప్పుడు అగ్ని జ్వాలల మధ్యలో వాడికి తీర్పు తీరుస్తాడు దేవుడు. అప్పుడు నీకు ఆయన మహిమనిస్తాడు. ఇది న్యాయమైన మాట. మరి ఆ మహిమ కొరకు నువ్వు ఆ మహిమను పొందాలి అంటే నీ భక్తి ఏది, నీ కష్టమేది, నీ త్యాగమేది, హలో నీ వైరాగ్యం ఏది? లోకంలో నలుగురు వచ్చి 4 మాటలు చెప్పాడు, అది కుక్కరా అని చెప్పినప్పుడు కుక్కైనా పందైనా అపోస్తులు చెప్పిన మాటే మాట, అంతే. రక్తం జయం. హల్లెలూయా. అంతే. దైవజనుడు పట్టుకోమన్నాను, పట్టుకున్నాను, వదిలిపెట్టే సమస్య లేదు. మంచైనా చెడైనా దేవుడు చేయమన్నాడు, చేస్తున్నాను. ఇది వ్యర్థమైన ఈ ప్రయాస వ్యర్థమని నువ్వు అనుకుంటున్నావేమో, ఏమో మాకు తెలీదు. దేవుడు మాకు ఇదే నేర్పాడు. మా పునాదులు ఇవే, మా సిద్ధాంతం ఇదే, మా ఉపదేశం ఇదే, మా వాక్యం ఇదే, వాక్యం ఆధారంగానే మేము నడుస్తాం అని నువ్వు ఏ విశ్వాసంలో నిలబడతావో అందుకు తగిన కష్టం నీ జీవితంలో యేసై కనబడితే అప్పుడు నిన్ను మహిమపరుస్తుంటేనండి, అప్పుడు అంటావు, నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే, సుగుణాల స్తుతిగానాల వారసుడా, జీవితును నిత్యము నీ నీడలో
ఆస్వాదించు. అప్పుడంటావు, అబ్బా ఇంకొద్ది శ్రమ పడితే బాగుండే, ఇంకొద్ది కష్టపడితే బాగుండే, ఇంకొంచెం విత్తుకుంటే బాగుండే, ఇంకొంచెం పరిచయం చేస్తే బాగుండే. అందుకే యేసన్న గారు అనేవాడు, నింద ఒక 100, ఇంకొక 100 ఇచ్చి ఇంకొక నింద వేపించుకోమనేవాడు. ఎందుకన్నా అంటే ఎన్ని నిందలు వస్తే అంతకంత వస్తుందిరా నీకు. హల్లెలూయా. ఈరోజు నిందించబడుతున్న వాళ్ళంతా ధన్యులు, రేపు గణపరచబడుదురు గాక. ఈరోజు ఆకలి కొని వారు గన్నులు, రేపు తృప్తిపరచబడుదురు గాక. ఈ రోజున నీవేమి కోల్పోయావో దేవుని పేరట, దాన్ని 100 దేవుడు రేపు ఇవ్వబోతున్నా నీకు. ఈరోజు అన్నీ తీసుకున్న వాళ్ళు ఇంకా రేపేమి తీసుకుంటారు? ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, ఆల్రెడీ పెద్ద ఇల్లు కట్టి పెడుతుంది ఏమండే, మళ్ళీ రేషన్ కార్డు తెచ్చిపోయి నాకు ఇల్లు లేదండి అంటే సిస్టంలో కొట్టగానే టకటక్ కొట్టగానే నీకు ఇల్లుంది పా అంటాడు వాడు. ఎక్కడికక్కడికే దొరికిన కాడికే. ఈరోజు సంపాదించుకున్నాము, ఈరోజు తిన్నాము, ఈరోజు బాగున్నామా, రేపటి సంగతి ఏందిరా, రేపు దేవుడు ఏమన్నా నా విషయంలో ఏం లెక్క చూస్తాడో, ఏం చేస్తాడో అన్న ఆ భయంతో కూడిన భక్తి విశ్వాసుల్లో మరుగైపోతుంది. ఎక్కడికక్కడికే ఆ రోజుకు ఆ రోజే ఏం మాట్లాడతారో ఏం చేస్తారో అర్థం కాకుండా చేస్తున్నారు. ఆ మధ్య 2009 అనుకుంటా, మా అమ్మగారు ఆఫీస్కి వెళ్ళి, సార్ మా ఉన్న ఇల్లు అమ్ముకున్నాము, గవర్నమెంట్ వాళ్ళు లోన్లు ఇస్తారంట కదా, ఇల్లు కట్టుకుంటాం లోన్ ఇవ్వండి అని అడిగారు. అప్పుడు ఇల్లు కట్టుకోవడానికి గవర్నమెంట్ వాళ్ళు ఎంత ఇచ్చారు తెలుసా? 50,000 ఇచ్చారు. 50,000కి ఇల్లు అయిద్దండి, ఒక ట్రిప్పు రాళ్ళు కాంకర కూడా రాదు. మొత్తానికి అప్లికేషన్ పెట్టింది, ఇల్లు కట్టింది. ఆమె కష్టార్జితంతో గోడలు అయితే లేపింది, స్లాబ్ వేయటం ఆపేసింది. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. అమ్మా ఇల్లు లేని వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు ఇల్లు కట్టిస్తున్నారంట. అమ్మయ్య ఇల్లు కట్టే పని లేదులే, ఇల్లు కట్టిస్తారంట. నేను రేషన్ కార్డు తీసుకొని వెళ్తే, అమ్మ మీ రేషన్ కార్డు నెంబర్ కొట్టగానే మీకు ఇల్లు కట్టినట్టే కనపడుతుందమ్మా. ఆడ అసలు ఇల్లే లేదు కదరా, మరి ఇక్కడ కనపడుతుంది, నీకు ఇల్లు రాదు. పాప ఆమె చాలా బాధపడింది. నేను చెప్పాను ఆమెకి, అమ్మా బాధపడమాక, ఏసై నీకు పరలోకంలో ఇల్లు ఇస్తాలే అని చెప్పా. ఈరోజు చాలామంది ఈ రోజు మట్టుకే బాగుంటే చాలు, ఈ లోకం మట్టుకు బాగుంటే చాలు అనుకుంటున్నారు. కానీ 1000 ఏళ్ళు పరిపాలన చేయాల్సిన ఈ భూమి మీద నీ మహిమేంతో గుర్తుపట్టలేకపోతున్నారే. యుగ యుగాలు బతకాల్సిన ఆ లోకంలో నీ ఇల్లు ఏంటో, నీ మహిమేంటో, నీ ఘనత ఏంటో అక్కడ అర్థం కావట్లేదే. ఆ మధ్య నేను ఒక పెళ్ళికి వెళ్ళా, హిందీ పెళ్ళి అంతా ఈ మార్వాడీస్ పెళ్ళి. ఒక ఎస్ఐ ఆ పెళ్ళికి వచ్చాడు, యూనిఫామ్లోనే వచ్చాడు. ఆ పెళ్ళిలో ఏదో చిన్న గొడవ జరిగింది. ఆయన ఏం మాట్లాడుతుంది సార్, ఏ కోనేరే తో దో గోలికా పోలీస్ వాలా అన్నాడు. ఏంటదే? దో గోలికా పోలీస్ వాలా, 2 స్టార్ల పోలీసుడా, ఎవడరా నువ్వు పక్కకు పోర్రా అంటే 2 స్టార్లు ఉంటే వాల్యూ లేదు. అదే 3-4 స్టార్లు ఉంటే చచ్చినట్టుగా, సార్ మీకు సంబంధం లేదు సార్ నేను చూసుకుని అనేవాడుగా. 1 స్టార్ ఉంటే, అసలు స్టారే లేని పోలీసు వాడు ఉంటాడు, పాపం వాడి బతుకు చూడాల. పీ రోడ్డు మీద పొద్దు నుంచి రాత్రి దాకా రోడ్డు మీదే కాళ్ళు నొప్పులు వచ్చిన కూర్చోడానికి లేదు. స్టార్లు లేకపోతే అట్లా ఉంటుంది పరిస్థితి. మీకు తెలుసా స్టార్ల సంగతి? హెడ్ కానిస్టేబుల్కి 1 స్టార్ ఉంటుంది, సబ్ ఇన్స్పెక్టర్కి 2 స్టార్లు ఉంటాయి, సర్కిల్ ఇన్స్పెక్టర్కి 3 స్టార్లు ఉంటాయి. ఇక ఆ తర్వాత డిఎస్పి, ఆయనకు 2 కొత్తులు ఉంటాయి, 3 సింహాలు ఉంటాయి. ఇక ఆ తర్వాత ఏఎస్పి, సిఎస్పి, ఎస్పి ఏటేటో ఉన్నాయి, ఐజీ, డీజీ రకరకాలు నాకు తెలియదు. కానీ అంతవరకు అయితే తెలుసు. నేను అనుకుంటా దేవుడు కూడా నశించిపోతున్న ఆత్మల్ని రక్షించే వారిని ఒక నక్షత్రంగా పోల్చాడు. నీకిచ్చే కిరీటంలోనంట నువ్వు ఎన్ని ఆత్మలు రక్షించావో అన్ని స్టార్లు ఉంటాయంట. కొత్త కిరీటం పెట్టుకో, 1 స్టార్ కూడా లేదనుకో, నీకు అన్నం కూడా పెట్టేవాడు ఇస్తారా కేసి, వాల్యూ ఉండదు.
నువ్వు ఆడదూరి ఏడదూరి ఆ భక్తి చేసి ఈ భక్తి చేసి నానా తిప్పలు పడి అట్టొకట్ట ఈ పాస్టర్ పోడు పడలేక నా తిప్పలు కాదురని అట్టొకట్ట నీ భక్తిని పూర్తి చేసుకుని పరలోకం దాకా వచ్చినా స్టారు లేని కిరీటం ఎట్టుంటుందో మన విశ్వాసం మన భక్తి పరలోకంలో అలాగే కనబడుతుంది. అందుకే ఈ శరీరం ఉండగానే ప్రయాసపడుదుముగాక. ఈ దేహాన్ని విడిస్తే ఇక లేదు. అందుకే నువ్వు ఏం ప్రయాసపడ్డావో, ఎంత సంపాదించావో, ఎంతవరకు దేవునికి ఆ కృతజ్ఞత కలిగి ఉన్నావో ఇక్కడే తెలుసుకో. నీకు ఎవరు చెప్పకపోవచ్చు ఇంత లోతుగా. నేను చెప్తున్నా, ఈ ఆరాధనలో నిశ్చయముగా దేవుడు నీ హృదయపు లోతులో ఈ మాటలు స్థిరపరచునుగాక. చాలామందికి ఎగతాళిగా ఉంటుంది నీతి గురించి మాట్లాడుతుంటే. నేను ఒక ఆయన చెప్పాడు, అన్న నాకు ఒక 100 రూపాయలు జోబిలో వచ్చినాయి, ఎక్కువ వచ్చినాయి అన్న, అవి నా డబ్బులు కాదన్నా అన్నాడు. 100 ఏముందన్న, తెచ్చుకోకూడదు, అమ్మ అవినీతి సొమ్ము నా ఇంట్లో అడుగు పెట్టకూడదు అన్నాడు. ఏం మాట అండి అదే? అక్రమమైన సొమ్ము నా ఇంట్లో 100 కూడొద్దు. అలాంటి నీతిని దేవుడు కొడుకున్న సప్పలు కొట్టు గట్టిగా హల్లెలూయా. దేవుని సొమ్ము మీ ఇంట్లో ఎంత ఉందో అయ్యే దశమ భాగాలు. దేవుని బియ్యం మీ ఇంట్లో ఎన్ని ఉన్నాయో అవే గుప్పుల బియ్యం. దేవుని ఎంత తింటున్నారో జాగ్రత్త. ఆయన 100 రూపాయలకే భయపడి అక్కడే ఇచ్చి వచ్చిందంట. నాకు ఎందుకు వచ్చిన గొడవ, ఈ సొమ్ము నా ఇంట్లో ఉండకూడదని అక్కడే ఇచ్చిందంట. ఆ కానేమో ఇంట్లో తెచ్చిపెట్టుకొని కుటుంబానికి శాపం తెచ్చాడు. కానీ ఈ నీతిమంతుడు తెలియకల్లాడు, ఆడే వాహనంకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అలాంటి వాళ్ళ గురించి యాకోబు ముందుగానే చెప్పాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి ఆ మాటలు ఈరోజు ఉదయం చదువుతున్నప్పుడైతే నాకు ఒక రకమైన భయం వేసింది. గారు హలో, ఎవరైతే డబ్బులు కావాలని ఆశపడుతున్నారో, ధనవంతులుగా ఉండాలని కోరుకుంటున్నారో వాళ్ళ గురించి దేవుడు ముందుగానే రాసిపెట్టిన మాట చదువుకొని అద్భుతంగా ఆలోచన చేసి నిర్ణయం చేసి తీర్మానం చేసుకోండి. చదవండి. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చిన ఈ ఉపద్రవము ప్రలాపించండి, ఏడవండి. మీ ధనము చెడిపోతుంది, మీ వస్త్రాలు చిమ్మట కొట్టిపోతాయి, మీ బంగారము మీ వెండి తుప్పు పట్టిపోద్ది. అంత్య దినములలో ధనము కూర్చుకుంటిరి. మీ చేను కోసిన పనివారికి మీరు జీతం ఇవ్వకపోతురి. మీరు మోసం చేసి బిగబట్టిరే, దాచిపెట్టారే, గుప్పిలు విప్పలేదే, అది మొరపెడుతుందంట దేవుడికి. కోత కోస్తున్న వారు కేకలు పెడుతున్నారు, మా కూలి అయ్యా, మా జీతం అయ్యా అని. ఆ మాటలు ప్రభు చెవులోకి చొచ్చి ఉన్నాయి. భోగాసక్తులై చాలా మీరు నెమ్మదిగా చదువుకోండి ఇంటికి వెళ్ళి. నీతిమంతుడు కనపడితే ఎగతాళి చేస్తాడంట. ఏందరా ఇంకా ఇల్లు కట్టలేదా? నీ మొఖం కడతావులేరా, నీ బతుకు నీ మొఖానికి ఇల్లు కూడా కట్టలేవు. కానీ పాపా నీతిమంతుడు ఆడు కూడా నీకులాగా మోసం చేసేవాడైతే 5-6 వేసేవాడు. ఆ నీతిమంతుడు కష్టాజీతం చాలే అనుకుంటాడు, ఎవరిని మోసం చేయడు, వస్తే 10 రూపాయలు నాదనుకుంటాడు, పోతే పనులు వాడి పాపం నాడే పోతాడు అనుకుంటాడు. అలాంటి నీతిమంతుని పట్టుకొని ఎగతాళి చేస్తారంట ఇల్లు. ఎవరు? భోగాసక్తి గలవారై, ధనాపేక్షులు, ధనాసక్తి గలవారై, ధనమును సమకూర్చుకోవడానికి గుప్పిళ్ళు బిగబట్టిన వారు. 100 రూపాయలు సందా అయితే ఏమవుతుంది, 10 రూపాయలు వేద్దాంలే అనుకునేవారు. పాస్టర్ గారు పాట అంటున్నాడు, క్యాలెండర్ అంటున్నాడు, ఈ సంవత్సరం పాటకు ఇంచుమించు 40,000. ఈరోజు ఆరాధన అయిపోయిన తర్వాత కానుకలన్నీ మీరే లెక్క పెట్టాలా? ఎగబడితే ఏమవుతుంది? క్యాలెండర్లు ఎంత, స్టిక్కర్లు ఎంత, పాడడానికి ఎంత, ఫ్లెక్సీలకి ఎంత? మరి వీటన్నిటికీ ఎంత ఖర్చుతో కూడుకున్న పని. కూలివాడు కోస్తా ఉన్నాడు, మొరపెడుతున్నాడు, ప్రభువా నేను కూలికి వెళ్తున్నా కానీ తగిన జీతం రావట్లేదే, మొరపెడుతున్నాడు. కానీ అది ఆయన చెవుల్లో చొచ్చుకుంటుంది, కానీ అది కొంతమందికి వినపడట్లా, పట్టట్లా అసలు. ఇదంత పొట్టు పోవునుగాక. అవసరమా నాకు ఈ పొట్టు?
బాధ్యత లేని పొట్టు, గింజ లేని పొట్టు, బలము లేని పొట్టు, బాధ్యత లేని పొట్టు అవసరమా? మరలా నీతిమంతుని చూసి నీతి గలవాడిని ఎదిరిస్తారట. ఎందుకని? వాడు తిరిగి మాట్లాడలేడుగా. రాసిన అదే కదా, చదువు లాస్ట్ మాట. నీతిమంతులైన వారిని అబ్బో అవసరమైతే మీద పడి చంపుతారంట అన్ని. ఎందుకని? అతడు మిమ్మల్ని ఎదిరించడు, దూషిస్తారు, అన్యాయంగా మాట్లాడతాడు, ప్రశ్నిస్తాడు, వర్షం కురిపిస్తారు. ఎందుకని? ఈ అమాయకుడు ఏమనగా తిట్టుకోండి, అనుకోండి, ఏమైనా చేసుకోండి. నా పని, దేవుడు నాకు ఇచ్చిన పనిని నేను సమర్థవంతంగా చేసుకుంటున్నానా లేదా అని నన్ను నేను విమర్శించుకొని సేవలో నా ఓపిక, నా బలాన్ని పరీక్షించుకొని ముందుకెళ్తాను తప్ప వాళ్ళు ఇట్టెందుకన్నారు, వీళ్ళు ఇట్టెందుకన్నారు, వాళ్ళ సంగతి ఏం తేలుద్దాం, ఇలాంటివన్నీ మనకు రాదు, చేత కాదు. మనకు ప్రేమగా వచ్చిన వాళ్ళకి వందనాలు పెట్టడం, భోజనం ఉంటే భోజనం పెడతాం, పావులు ఉంటే టీ ఇస్తాం, అవి కూడా లేకపోతే మంచిగా నీళ్ళు ఇస్తాం, అంతే. అంతకుమించి మనం ఏం చేయలేము. అందుకే యాకోబు ఆ మాటలు అందుకే క్లియర్గా చెప్పాడు. మీరు ఎలా ఉన్నారో ఆ అధ్యాయంలో ఆ మాట చదువుకో. తమాషా కాదు దేవుని భక్తి అంటే. దేవుని ఉత్తులందరినీ తీసుకెళ్ళి దేవుని రాజ్యంలో ఎందుకు పెట్టుకుంటాడమ్మా? నేనంటే తెక్కలోని కాబట్టి పెట్టుకుంటున్నా, కానీ అందరినీ దేవుడు ఏమన్నా తెక్కలోడా? పెద్దోళ్ళని చర్చికొచ్చిన పెద్దోళ్ళు పరలోకం వస్తారా? అబ్బే, దేవుని భక్తి చాలా నాజీరు వ్రతముతో కూడినది. పరలోక రాజ్యానికి వెళ్ళేది చిత్తశుద్ధి గలవారు, నీతిమంతులుండే పట్టణం అది, దొంగల గృహ కాదది, పరిశుద్ధులుండే రాజ్యం అది. అంత ఆశామాష అనుకుంటున్నారా? మునిగి లేస్తే వచ్చేస్తారా? మనకెందుకు ఈ వీడియోలతో, మనకెందుకు ఆడియోలతో, మనకెందుకు ఈ పాటలతో, మనకెందుకు ఈ పేరు ప్రతిష్టలతో, మనకెందుకు? ఒక్కొక్కటి తిప్పలు కాదు. ప్లీజ్ సర్కరైజ్ అంటున్నాడు. ఏంటిది అదే? ఆ పాస్టర్ గారికి సబ్స్క్రైబ్ చేసుకోవడం చెప్పడం రాదు. ఆయనకి ఎందుకు అంత బాధ? ప్లీజ్ సర్కరైజ్ అంటుండ ఆయన. ఎన్ని బాధలు వచ్చిన ఏరియాలకు అనుకుంటున్నాను నేను. మనకెందుకు? సంఘం, దేవుడు నీకు ఇచ్చిన సంఘం 4 మాటలు చెప్పు, దేవుడి మాటలు. ఆ వారం నీకు ప్రత్యక్షత ఇచ్చాడు, అది చెప్పు. నిబంధనతో కూడిందా ఇదంతా? గ్రద్దకున్న లక్షణాలు ఇవన్నీ. ఇక్కడ ఇరుక్కోదది. ఆ ఆటలో ఇరుక్కొని భూమికి ఆకర్షితులై భూమి మీద ఉండిపోతుంది, ఎగరాలని ఆశపడుతుంది. కొన్ని గ్రద్దలు ఈ లోకాన్ని ఆకర్షించి అక్కడ ఇరుక్కుపోయినాయి. దానికి నేను గతంలో మీకు ఒక ఉపమానం చెప్పాను. ఒక గ్రద్దల సమూహం అలాగ నీళ్ళ మీద తిరుగుతూ ఉంటే ఒక నది పొంగి పొరలుతూ ఉండగా కొన్ని శవాలు ఆ నదిలో వస్తూ ఉన్నాయంట. ఈ గ్రద్దలకు ఆశ కలిగింది, అబ్బా మంచి భోజనం రా. ఎప్పుడు పడ్డారో నీళ్ళల్లో చచ్చిపోయి ఉబ్బిపోయారు. ఈ గ్రద్దలు అమాంతం వెళ్ళి ఆ శవాల మీద పడి ఇక ఆ శవాన్ని పీక్కు పేగులు లాక్కుంటున్నాయి, ఐలాకు శరీరం అవయవాలు లాక్కుంటున్నాయి. ఇవి ఉబ్బిపోయి గోర్లు కలిగిన ఈ కాళ్ళు ఆ శరీరంలో కూరుకుపోయి పేగుల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇక అల్లంత దూరాన నీళ్ళన్నీ వెళ్ళి గుంటలు పడిపోతాయి, లోయలో పడతాయి. ఈ శవంతో పాటు ఈ గ్రద్దలు వెళ్తే అవి కూడా చచ్చిపోతాయి. ఇవి అనుకుంటున్నాయి ఆ దగ్గరికి వచ్చినప్పుడు లేచిపోదాంలే అని. ఈ తింటూ ఇరుక్కుపోయాయి కదా, దగ్గరికి రాగానే లేద్దామని లేస్తే ఆల్రెడీ గోళ్లతో కూరుకుపోయిన శరీరంలో లేవలేక ఆ శవాలతో పాటు ఇవి కూడా చచ్చిపోయింది దాంట్లో పడి. ఈరోజున మనిషి విశ్వాస జీవితంలో వచ్చే సంవత్సరం మారదాంలే, పై వచ్చే పండగకి మారదాంలే, ఇంకా బాప్తిసం తీసుకుందాంలే, ఇంకా నిష్టగా భక్తి వచ్చే సంవత్సరం చేద్దాంలే, ఇప్పుడు 4 రూపాయలు సంపాదించే కాలంలే, ఇప్పుడు కొద్దిగా బలం ఉందిలే, తిరిగే వయసులే, రేపు ఊడుద్దాంలే, రేపు దుడుద్దాంలే, రేపు వండుదాంలే, వచ్చే సంవత్సరం నుంచి పరిచయం చేద్దాంలే, వచ్చే సంవత్సరం మీటింగులు ఉందాంలే. రేపు నువ్వు ఉంటావలేదు చూసుకో. ఎత్తబడుతున్నారు ఒక్కొక్కరు. రేపు ఉంటుందో లేదు చూసుకో, నెక్స్ట్ ఇయర్ దాకేమంటావు అని పోస్ట్ పోన్ చేస్తున్నారు. లోకపు పాపం మిమ్మల్ని పట్టుకుంది గట్టిగా. ఆ శవాలు గ్రద్దల్ని పట్టుకున్నట్టుగా మిమ్మల్ని పట్టుకుంది. ఎలక్షన్లు, కలెక్షన్లు, మీటింగులు, గ్రూపులు, పెళ్ళిళ్ళు, పేరంటాలు. కొంతమందికి ప్రార్థన చేయాలంటే
కుర్చీలో కూర్చోబెట్టి మంట పెట్టినట్టే ఉంటుంది. కుదార్థంగా మోకాళ్ళ మీద కూర్చొనే లేరు. మందిరం వైపుకు రావాలంటే భయం. అందుకే నేను ఈ మధ్య అసలు కనపడట్లా జనాలకై. నేనేమంటానంటే, నాతో ప్రేమగా ఉన్నవాళ్ళు, నాతో సహవాసంగా ఉన్నవాళ్ళు ఎప్పుడైనా నా దగ్గరకు వస్తారు, ఎప్పుడైనా ధైర్యంగా నాతో మాట్లాడతారు. నాతో పాటు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు సంతోషంగా ఆయన నామాన్ని గణపరుస్తారు. ఈరోజు పాట పాడమని మైక్ ఇస్తే ఒక పాట అయిపోయినాక రెండో పాటకి ఎంత సమయం అండి? మీరేమైనా ఇళ్ళకాడ ఉన్నారు పిలుచుకొచ్చి పాట ఇచ్చేదానికి? ఏడేగా ఉన్నారు. పాట అయిపోయాక టక్మని లేచి మైక్ తీసుకొని పాడొద్దా? కూర్చుంటే మాత్రం పాడతాను అన్నయ్య, నిలబడి పాడాలంటే కొద్దిగా భయంగా ఉంది అన్నయ్య. నిలబడి పాడడానికే భయపడుతున్నావే, రేపు ప్రభు ఎదుటి ఎలా నిలబడతారమ్మా? ఎందుకని ఆ భయం మీకు? దేవునితో సరైన కనెక్టివిటీ లేకపోవటమే భయానికి కారణం. అదే. లేకపోతే ధైర్యంగా పాడతారు. రాబోయే దినాల్లో పాట పాడే అవకాశం ఎంతమందికి ఉంటుందో ఉండదో? ఇది మంచి అవకాశం. చిన్న సంఘం కాబట్టి, ఇప్పుడు మనం కొద్దిమంది ఉన్నాం కాబట్టి చక్కగా పాట పాడుకుంటున్నాం. మీ పాటలన్నీ రికార్డ్ అవుతున్నాయి, యూట్యూబ్లో ఉంటాయి. ప్రపంచమంతా వేల మంది చూడకపోయినా కొంతమంది అని చూస్తున్నారు. మీరు కూడా ఉన్నారని కనపడతాయి. మీరు పోయినా మాకు గుర్తుంటుంది, అబ్బా పలానా అక్క అప్పుడు పాట ఇట్ట పాడిందని. జ్ఞాపకాలతో కోటలు వేసుకుంటాం. పెట్టండి రా అక్క, పాట పెట్టండి రా, కట్ చేసుకొని. ఏదో చేస్తున్నాం. తీర్మానంతో కూడిన భక్తి చేసుకొని రాబోయే సంవత్సరాలు కాదు, ఉన్న బ్రతుకులోనే దేవుని కొరకు. నిన్న అక్కోళ్ళు జయమ్మక్క గుండెల్లో నొప్పి భారంగా వచ్చేసరికి మొత్తానికి, అక్క దేవుడి దగ్గర నీకు వచ్చిన శ్రమ నీకు మేలు చేసింది యేసునామములో. ప్రతిదినం ఆయన సన్నిధిలోకి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తున్నారు. ఎలిసమ్మగా జయక్క, నేను అనుకున్న దేవునికి స్తోత్రం వస్తే వచ్చింది, కానీ మంచి జబ్బు వచ్చింది. ఎంత దగ్గర అయ్యారా దేవుడికి వాళ్ళు అనుకున్నా. పాస్టర్ ఉన్నాడా లేడా ఆయన, ఆమెకు అనవసరం. ఆమె పని ఆమె ముగించుకొని వచ్చి ప్రతి దినము ఆమె కుదిరినట్టుగా మీకు ఎందుకు కుదరదు? కుదిరితే కుదురుతుంది, మీరు కుదిరించట్లా. అంటే ప్రతిరోజు వచ్చి అందరిని చేయమని నేను చెప్పట్లేదు, కానీ మ్యాక్సిమం దేవుని సన్నిధిలో గడపడానికి, మీరున్న స్థలాల్లోనే ఉండడానికి ప్రయత్నం చేయండి. ఒక తీర్మానం చేసుకోండి. ఇప్పుడు చదివిన ప్రతి వాక్య భాగంలో శ్రమకు కానీ, లోకానికి కానీ, లోక ఆశలకు కానీ మీరు ఆకర్షితులై అక్కడ ఇరుక్కుపోకుండా స్వేచ్ఛగా ఎగరగలిగే గ్రద్దలవుతే, ఈ లోక సంబంధమైన ఫ్యాషన్, ఈ లోక నాగరికత, ఈ మధ్య కొంతమంది యూత్ మీటింగ్కి వస్తే లాటరీ తీస్తాము, మీకు ఐఫోన్ వచ్చింది, యూత్ మీటింగ్లకు వచ్చిన వాళ్ళు కానీ లాటరీ పెడుతున్నారు. ఏసై పెట్టాడా? అట్లనా యూత్ మీటింగ్ పెట్టాల్సింది? చర్చికి వస్తే మీకు చీరలు పంచుతాము లేని వాళ్ళకే అన్నాడు. ఏసై పెంచాడా? మంచిదే, కానీ ఏ సమయంలో ఎప్పుడు ఏం చేయాలి ఎరగొద్దా? చచ్చిపోతే పెట్టా, సమాధి తోటలో స్థలము. కొంతమంది చెప్తున్నారు నాకు ఈ మధ్యకాలంలో, అన్నయ్య చచ్చిపోతే మా ఊళ్ళో సమాధుల దొడ్లు స్థలం మీరన్నయ్య, పిజులో పెట్టుకుంటారులే, వాళ్ళ తలమీ లేదని నిన్ను పిజులో పెడతారమ్మా. ఎందుకు ఈడు ఆయన నీకెందుకు? చచ్చిపోయినాక ఏడ పెడితే నీకెందుకు? అన్నే ఉండాలి, అంత ఐక్యత కలిగి ఉండాలేమో కదా. చర్చిలో లేకపోతే సమాధుల తోటలో ఐక్యత కలిగి ఉండాలి. దేని కొరకు ప్రయాస? వీటన్నిటికీ ఆకర్షితులై మీరు ఉండిపోకుండా గ్రద్దవల ఎగిరే అనుభవం ఎవరికైతే ఉంటుందో అలాంటి గ్రద్దలంట పీనుగ దగ్గరకు పోగవుతాయంట. అదేనా మనం చదువుకున్న మాట? మళ్ళీ చదవన్నది 33వ వచనం, 37వ వచనం, లూకాసు వార్త 17వ అధ్యాయము 37వ వచనం. నేను ముగిస్తున్నా. అది పీనుగ ఎక్కడ ఉందో గ్రద్దలు అక్కడ పోగవుతాయి. పీనుగ అంటే ఎవరయ్యా అంటే, పీనుగ అంటే సాక్షాత్తు మన ప్రభు అయిన యేసయ్య. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే సాక్షాత్తుని ఎదుట నిలిచిన దైవజనుడే పీనుగ. గట్టిగా చెప్పండి హల్లెలూయా. పీనుగ అని ఎందుకు అన్నాడంటే, దేవునికి ప్రజలకి సమాధానం కట్ అయిపోయింది.
ప్రజలు మొరపెడుతుంటే దేవుడు వినట్లా, దేవుడికి ప్రజలకు సమాధానం లేదు. అలాంటప్పుడు ఆ ఇశ్రాయేలీలకి దైవజనుడైన ఇర్మియా ఒక మాట చెప్తాడు. 17వ అధ్యాయము 5వ వచనంలో, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనంలో మనం చదివితే ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆ 34వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. ఇర్మియా పుస్తకం 34వ అధ్యాయం 18వ వచనం. మరియు నా సన్నిధిలో నాతో మీరు చేసిన నిబంధనలు నెరవేర్చక దానిని అతిక్రమించి నాకు దూరమైన వారిని దూడను 2 భాగములుగా కోసి దాని మధ్య నడిచిన వారితో సమాధానము నేను కలుగజేయబోతున్నాను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అంటే అక్కడ ఇర్మియా యొక్క ఉద్దేశం ఏందయ్యా అంటే, నా జనులు నాతో సహవాసాన్ని కోల్పోయారు, సమాధానాన్ని కోల్పోయారు, నాలో నుంచి తప్పిపోయారు. వారు మరలా నాతో నిబంధన చేసుకొని నా సన్నిధిలో ఉండేటట్లుగా దూడని నడిమికి కట్ చేసి ఆ మధ్యలో ఎవరైతే వెళ్తారో, ఎవరైతే చేతులెత్తి నాతో క్షమాపణ కోరుకుంటారో వారిని నా సంబంధులుగా నేను మార్చుకుంటాను, నా సన్నిధిని చేర్చుకుంటాను అన్నాడు. సేమ్ టు సేమ్ వధించబడిన దూడ మధ్యలోకి ఎవరొచ్చారో, వధించబడిన గొర్రె పిల్ల రక్తంలోకి ఎవరొచ్చారో వారిని యేసయ్య చేర్చుకుంటాడు. వధించబడిన అనుభవం మధ్యలోకి రావాలి. వధించబడింది చచ్చింది, వధించబడింది పీనుగా, వధించబడింది మృతమైనది, వధించబడిన దానిలో బలం కానీ, కోరిక కానీ, ఆశ కానీ ఏమీ ఉండదు. అది చచ్చిపోయింది. అలాంటి వధించబడిన దాని మధ్యలోకి రావాలి. అప్పుడు దేవుడితో నీకు సమాధానం కలుగుతుంది. దేవుడు ఆయన సన్నిధిలో నిన్ను చేర్చుకుంటాడండి. ఆదికాండం 15వ అధ్యాయం 17వ వచనంలో చదివితే పొద్దుగూకినప్పుడు రాజుకున్న పొయ్యి, అగ్ని జ్వాల కనబడ్డాయంట అబ్రహాంకి. అమ్మా, వధించబడిన వాటి మధ్యలో రగిల్చబడిన అగ్ని కనబడింది. ఆ మధ్యలో నడిచాడు. అబ్రహాముకి దేవుడికి సమాధానము కుదిరిపోయింది. హల్లెలూయా. కనపడిన అగ్ని ఎవరో కాదు, సాక్షాత్తు పరిశుద్ధాత్మ అగ్ని. పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు దూడగా వధించబడ్డాడు. కుమారుడైన యేసయ్య గొర్రెపిల్లగా వధించబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఖండించబడిన ఆ పక్షి భాగముల మధ్య అగ్ని జ్వాలగా వధించబడ్డాడు. ఎవరైతే, ఏ విశ్వాసి అయితే, ఏ సేవకుడైతే వాటి మధ్యలో ఉంటాడో, వాటితో సమాధాన పడతాడో, ఆ ఖండించబడిన అనుభవంలోకి, ఆ చచ్చిన అనుభవంలోకి, ఆ పీనుగ దగ్గరికి ఏ గ్రద్ద సమకూర్చబడతాడో వారు నిశ్చయముగా రాకడలో ఎత్తబడతారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. వధించబడిన పీనుగ దగ్గరికి గద్దలు సమకూర్చబడాలి. చచ్చిపోయిన పీనుగ దగ్గరికి రావాలి. ఇప్పుడు చచ్చిపోయాడు అనుకోండి, ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, వాళ్ళకి స్నానం చేపిస్తాం. ఎట చేపిస్తాం? మీ అందరికీ తెలుసు. చచ్చిపోయిన వాళ్ళకి స్నానం ఎట చేపిస్తాం? వేడి నీళ్ళు పెట్టి, డవ్ సోపు తెచ్చి, లేకపోతే పియర్స్ సోపు తెచ్చి, మంచి షాంపూ తెచ్చి, తలస్నానం చేసి, నీట్గా రుద్ది, తుడిసి, వాటర్ అది చేస్తారా? ఓ బకెట్ తెచ్చి ఎత్తి నెత్తిన పోతాడు. వాడు పోయమన్నాడా? దాన్ని స్నానం. తడిసిన బట్టలు కూడా దేరు, తీసుకెళ్ళి పెట్లో బారిన అవుతారు. వాడి మీద ఒక గుడ్డ కప్పుతారు. ఇంచుమించు అది కూడా ఎట్టే ఉంటుంది. అంతే కదమ్మా? మీరేమ్మా ఎట్టే ఉంటుందా? నాకు కూడా కప్పారేని కప్పుకున్నా ఎట్టే ఉంటుంది. అదే తెల్ల వస్త్రం
షాపులో కావాలంటే మీరు వెళ్ళి చూడండి, షాపులో చచ్చినోడికి కప్పే కొట్టాయా అంటే ఎట్లాంటిది తెస్తారు. చచ్చినోడికి వాళ్ళే నిలబడి చలి పెడుతున్నాయి అంటాడా? సపురుతుండ్రా పోతుంటే తీర పోయేటప్పుడు సబ్బుని పెట్టరేంద్రా అంటాడా? పెట్టులో పెట్టిన తర్వాత తలకింద దిండు పెట్టండి రా, మెడలు ఒత్తుకుంటున్నాయి అంటాడా? కొంచెం అన్నం పాడరు పోయండి రా దుర్మార్గులారు అంటాడా? సచ్చినోడికి అన్నం పెడతారు, ఉప్పేయండి రా అంటాడా? సచ్చినోడికి బియ్యం పోతారు, పోయి మాకండ్రా అంటాడా? ఇవన్నీ ఎందుకు చేస్తారు నాకు తెలియదు, కానీ చెబుతున్నా. ఆ చచ్చిన పీనుగ దగ్గరికి గ్రద్ద రావాలి. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే, ఏ దైవజనుడైతే చచ్చిన అనుభవంలో సేవలో ఉన్నాడో ఆ దైవజనుడి దగ్గర ఉన్న గ్రద్దలు ఎత్తబడతాయి. హల్లెలూయా. బతికినోడి దగ్గర రావు. అంటే బతికినోడు అంటే ఎవరు పాస్టర్ గారు? ఇదిగో ఏంది మొన్న మాట అనమాట, నేను సేవ చేస్తాను కాబట్టి బతికిపోయాను. ఇంకా అదే పాత వెంకటేష్ అనుకో అంటే వీడికి లోపల అది ఇంకా బతికింది, సావల. ఇదిగో బాప్తిజం తీసుకున్నా కాబట్టి మర్యాద వదిలిపెడుతున్నా, లేకపోతే నా నోరు మంచిది కాదు అంటే ఇంకా చావలా. జెండా చెట్టుగాడు ఏం పని పాస్టర్కి, డిపోలో ఏం పని పాస్టర్కి? బైబుల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, విజిటింగ్ వెళ్తే విజిటింగ్ వెళ్ళాలి, కోటానికి వెళ్తే కోటానికి వెళ్ళాలి, అంతే. రాజకీయాలతోటి, లోకంతో, లోక సంబంధమైన వ్యవహారాలతోటి, ముసలమ్మ ముచ్చట్లతో సేవకుడి పని ఏంది? ఆడు సావలా. ఆడికి కావాలి ఏ పార్టీకి వెళ్తుందో తెలియాలి. నిన్న ఒక ఫోన్ చేశాడు, ఎందుకు వచ్చిన గొడవలే మనోరికి ఎమ్మెల్యేలు మార్చారంట. అయితే కొన్ని పాత్రలందరూ ఫోన్ చేయమని చెప్పాడు, ముఖ్యంగా ఇది చేయమని చెప్పాడు. చాలు, ఎందుకు మీ అందరికీ స్పెషల్ మీటింగ్ అంట. దేనికో అదేమో సువార్త చదువుతారా? పరలోక రాజ్యం గురించి చదువుతారా? సేవకుడు ఎట్టుండాలి చదువుతారా? ఒక బ్యాగు, ఒక జత బట్టలు ఖచ్చితంగా ఇస్తాడు. సచ్చినోడికి ఎందుకంటే తెల్ల సొక్కోటి ఉంటే చాలా. నేను రాలేనయ్యా అట్లాంటి మీటింగులకి. అంతా రావాలంట. చచ్చిపోయానయ్యా, నేను రాలేనయ్యా. నేను కూడా సమాధి కార్యక్రమానికి పోయి వస్తున్నప్పుడు నేను రాలేనయ్యా. సరే సార్ మీ ఇష్టం, పెట్టేశాడు. ఇంక రేపు చూడాలి అక్కడ మీటింగులో మన వాళ్ళందరూ. అదేం కోర్టులో కానండి, వెనక కూడా చినిగిపోయింటుంది అది, దాని పేరు సఫారీ. మనకెందుకయ్యి? సచ్చినోడికి తెల్లగొట్టు ఉండాలి. అమ్మా మీరందరూ బతికారు, అందుకే రంగురంగులు ఏరి వేసుకున్నారు. మీరందరూ బతికే ఉన్నారు. నేనే చచ్చిపోయినా, పాస్టమ్ కూడా చచ్చిపోయింది, తెల్ల చీర కప్పుకొని ఉంది. తెల్లదే మనకి ఎతకటాలు లేవు. బతికినోడికి ఆశలు ఎక్కువ. టేస్ట్ చూస్తుంటాడు. ఇది షాపుడికి కడుపు పడుతుంది, మొహం తగలయ్యా, ఇంకెన్ని చూస్తుంది, ఇంకెంత చూస్తుంది, ఇంక రేపు చూస్తారు షాపింగ్ డిసెంబర్ 25కి చెప్తున్నా. షాపులో నీ ఫోటో పెట్టుకుంటారే, నేను చచ్చిపోయినా ఏం బతికుండి వచ్చిందంటే జాగ్రత్తరా బిడ్డ. దావీదు సొలొమోనుకు చెప్పినట్టు షాపోడు చెప్పిపోతాడు మీ గురించి, పలానామా పలానూరు వస్తుందిరా జాగ్రత్తరా అని. ఇంకొంతమంది ఉంటారు, ఆమెకి కాస్ట్లీ కావాలి, కొద్ది కుదరదు. ఒకరోజు నన్ను తీసుకెళ్ళారు, అన్నయ్య పిలుచు, ఏందో 12:30 ముగిద్దాం అనుకున్నా, 8 నిమిషాలు అయింది, 2 మాటలు చెప్పి ముగిస్తా. అన్నయ్య నువ్వు రా అన్నయ్య, నువ్వు అంతేగాని కొంచెం భయం భక్తితో తీసుకోరా అన్నాడు. సరే పోయా, కారు వేసుకొని వెళ్ళాం. ఇసుక వస్తుంది, ఓపిక లేదు, చూస్తున్నారు. ఆడేమో అన్న పలాంది బాగుందన్న తీసుకోమను. వాళ్ళిద్దరు పక్కెళ్ళి 3,000 క్యాన్సిరే, 30,000 చెప్పమను, 30,000 ఉంటే ఏమను అన్న. 30,000 సీరన్నా, ఇక నేను అప్పుల పాలు అయిపోతాన్నా. ఇటు కాదు కానీ నువ్వు ఇట్రా. నేను వెళ్ళా, అబ్బా ఇట్రా, ఏ ఊరు మీరే? మాది పలానూరు. ఏం పేరు? నా పేరు యేసుదాసు. ఒరే నేను పాస్టర్ రా అన్న, వందనాలన్నా. సరే నాకు సాయం చేసి పెట్టు. ఏందన్నా? 3,000 దానికే 30,000 స్టిక్కర్ అయ్యి, 30,000 దానికే 3,000 స్టిక్కర్ అయ్యి. వాళ్ళు వస్తారు, అవి బయటేయాలి. ఆ 3,000 చీరల్లా అది బయటేసాడు. మేడం 30,000 అంది. అది రంగు ఎట్టుందా, దాని నాణ్యత ఎట్టుందా అనవసరం, ఆ 30,000 తిట్టి
ఇట్టి బిల్లు కట్టే దగ్గర నేను పోయి కడతా 3000 అంటే ఆడు కార్డు ఇచ్చి, అన్నా నువ్వు దేవుడు అన్నా, 27,000 మిగిలిచ్చినావు అన్నా. అంటే వీళ్ళకి ఏం కావాలంటే కాస్ట్లీ కావాలి. అది మంచిదా, పనికి వస్తుందా, పనికి రాదా అనవసరం, కంఫర్ట్గా ఉందా, బాగుందా అనవసరం, కాస్ట్లీ కావాలంతే, కాస్ట్లీ కావాలంతే. అటు చేయమాకండి. చచ్చిపోయి బతుకుతున్నాం మనం. భూమి మీద మనకి ఏ ఆశలు లేవు. ఎవరు ఏ పదవులు ఇచ్చినా మనకొద్దు, ఏ ఆస్తులు ఇచ్చినా మనం ఏం చేసుకుంటామండి? ఉండడానికి ఒక ఇల్లు, తినడానికి ఒక ప్లేటు, 4 ప్లేట్లు తింటారు ఎవరన్నా? మన బ్రహ్మయ్య వచ్చిందా? రాలేదా? ఇవాళ రాలేదు కాబట్టి చెబుతా. అనిత కేడున్నావు అక్క, వందనాలు అక్క, నువ్వేమనుకో మాకు, మా బ్రహ్మయ్యని గబగబా అన్నం తింటుండు. నవ్వు త్వరగా తిన్న టైం అయిపోతుంది, వెళ్దాం అంటే, ఉండు పాస్టర్ గారండి, మీరేమో 2 పక్కలు నమ్ములుతారు, నేను ఒక పక్కే నమ్ములుతున్నా అన్నాడు ఆయన. అదే నిజమా? 2 పక్కలు నమ్మలేదు, ఒక పక్కన నమ్మలేదు ఉంటుందా? అంటే ఆయనకు తెలియలా, ఏ పక్కైనా ఒక పక్కే నమ్మాలి ఎవరైనా. ఆయనకు అర్థం కాలేదు, 2 పక్కలు నమ్ముతున్నారు, నేను ఒక పక్క నమ్మి లేట్ అవుతుంది అనుకుంటున్నాడు ఆయన. కాకపోతే పాపం ఆయన నెమ్మదిగా తింటాడు, అదే ఆయనకు అలవాటు. కొంతమందికి ఏం చేస్తాం ఏమో అర్థం కాదు. కాస్ట్లీ కావాలని అనుకుంటారు, లోకం కావాలనుకుంటారు, రంగు కావాలనుకుంటారు, అన్నీ కావాలనుకుంటారు. ఆడు సచ్చినోడు కాదు, బతికినోడాడు. లోకం మీద ఆశ చావాలా, కుదరలేదు. కానీ ఎలక్షన్లో పదవి ఇస్తే సచ్చినట్టుగా పాస్టర్ పని వదిలేసి బ్రహ్మాండంగా పోయి పదవిలో కూర్చుంటాడు. కుదరకట్టున్నాడు అంతే. అన్ని కుదిరినా నాకు అవి కాదు, నా దేవుడే అని వచ్చినోడే చచ్చినోడు. ఆమేన్. కోట్ వేసుకోగలడు, సూట్ వేసుకోగలడు, బూట్ వేసి చెప్పగలడు, కానీ చచ్చినోడికి వాటన్నిటితో పని ఏముంది? ఓ తెల్ల సొక్క, తెల్ల ప్యాంట్ చాలు అనుకున్నోడు చచ్చినోడు. పీనుగా, అలాంటి పీనుగను గ్రద్దలు ఆశ్రయించాలంట. కానీ ఈ తరం ఎలాంటి వారిని ఆశ్రయిస్తుందో ఇప్పుడు చదువు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం చదువు. ఇర్మియా పుస్తకం 17:5. చాలమ్మా. చచ్చినోడి దగ్గరికి గ్రద్దల్ని ఎల్లమని పోగు చేయమని అంటే, ఈ గ్రద్దలు ఏం చేస్తున్నాయంటే శరీర సంబంధులను ఆధారం చేసుకుంటున్నాయంట. వాక్యం ఆధారం చేసుకోవట్లే. అమ్మాయి, హలో అమ్మాయి, చర్చికి వెళ్తున్నారు, ఆడికి పోతున్నారు, మేము పలానా దగ్గరికి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నారు? అబ్బబ్బో ఉంటాయి పాటలో. ఏం ఆధారం చేసుకున్నావు? పాట. అబ్బాయి ఆడికి పోతున్నావు? చర్చికి వెళ్తున్నావు. ఎక్కడికి? ఒంగోలు. ఎందుకో? ఎంత పెద్ద టీవీ తెలుసా? అంత పెద్ద అయ్యగారు తెలుసా? అక్కడ నాకు డ్యూటీ కూడా ఇస్తారు తెలుసా? లాఠీ కూడా ఇస్తారు తెలుసా? దేని? వాక్యం కోసం కాదు, అబ్బే డ్యూటీకి లాఠీకి. అమ్మ ఆడికి వెళ్తున్నావు? కుండెకి పోతున్నా. ఎందుకు? బా ప్రార్థన అయిపోయి నాకు భోజనాలు పెడతారే. ఎందుకు పోతున్నావు? అర్రే అమ్మ ఎక్కడికి వెళ్తున్నావు? కొండేపు వెళ్తున్నా. ఎందుకు వెళ్తున్నావు? అయ్యగారు కింద గ్రానైట్ రాళ్ళు వేయించాడు, పైన క్రాంప్టన్ కంపెనీ ఫ్యాన్లు పెట్టించాడు, చల్లగా ఉంటుంది. అందులో అసలు అయ్యగారు వాక్యం చూస్తుంటే గోడ కానుకుంటే ఆ పక్క రోసమ్మ బాయిలోంచి గాలి కొడితే ఉంటుంది. పానం అట్ట పోయి అట్ట వస్తుంది అనుకో. నువ్వు ఆడికి పోతున్నావు? ఫలాని మినిస్ట్రీకి పోతున్నా. నువ్వెక్కడ పోతున్నావు? ఫలానా అయ్యగారి దగ్గర పోతున్నా. నువ్వు ఎందుకు పోతున్నావు? ఆడపోతు ఏం చెప్పినా పాట కోసమో, ప్రార్థన కోసమో, పేరు కోసమో, ఊరు కోసమో పోతున్నారు. కానీ దేవుని వాక్యము కొరకు నా ప్రయాస దూరమైన, భారమైన, అది నా ప్రయాసతో కూడిందైనా, కింద పడ్డ లేచిన, ఎంతైనా ప్రయాసపై అంత దూరం ఎందుకు వెళ్తున్నానంటే అక్కడ వినబడుతున్న వాక్యం నన్ను ఆకాశంలో పక్షిరాజులాగా తీసుకెళ్తుందన్న నమ్మకంతో పోతున్నాను. చెప్పగలిగిన తరము ఈ కొండేపిలో దేవుడు మనకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి తరం కావాలండి. ఆధారం చేసుకోకూడదా? ఆయన అటు చెప్పాడుగా, అటు కూడా చేయొచ్చా? ఈమె ఇటు చెప్పిందిగా. ముసుగేసుకోండి అమ్మా, అమ్మలారా, ముసుగేసుకోండి. దేవుని మందిరంలో ఉన్నప్పుడు మంచిది, అది దేవుని గౌరవం. పలానా వేసుకోలేదుగా, అందుకే వాడు గుండ్లు కొడుతున్నాడు. ముసుగేసుకున్న వాళ్ళకి జాగ్రత్త, మీ ఇంటికి కూడా వస్తాడు. మీరు చూడలేదా?
ఎంతమంది చూశారు? ఇంచుమించు అందరూ చూశారు. అందుకు గుండ్లు కొడతాడు అక్కలారా. వాడు కొట్టక ముందే ముసుగేసుకోండి, నిండా ముసుగేసుకోండి, బాగా కొడతాయి. ముసుగేసుకోండి, అది క్రమం. వాక్యం దేవుని మందిరంలో ముసుగేసుకోవడం మంచిది. మీకు ఇంకా పాశ్చాత్య దేశాలంటే కొత్త అమెరికానే చూస్తారు, కానీ ఈ అరబ్ కంట్రీస్లు కనపడమే వీళ్ళకి. లేత్ అమెరికా అంటాడు. అరబ్ కంట్రీస్ కనపడదా? ఇస్రాయల్ దేశం కనపడదా? వాళ్ళ వస్త్రాలు ఎట్లుంటాయి? స్త్రీలు కళ్ళు కూడా కనపడవు తెలుసా? స్త్రీలు మొత్తం అరికాలు మొదలుకొని అన్నిటి వరకు కప్పుకుంటారు. భర్తకు మాత్రమే కనబడవలసిన దేహాన్ని బజారు పాలు చేస్తున్నారు ఈ మధ్య వచ్చిన స్త్రీలందరూ. ఇది పాశ్చాత్య దేశాల అమెరికా స్టైల్ అండి. మీరు గూగుల్లో కొట్టండి, అమెరికా అబౌట్ 90s 90 అని కొట్టండి, అది 80s 90 అని కొట్టండి. అప్పుడు ఎక్కడ దాకా అమెరికా వాళ్ళకు మిడ్డీలు షెడ్డీలు అలవాటే, నిజమే. కానీ పాత రోజుల్లో ఎక్కడ దాకా వేసుకున్నారు? మోకాలు కిందకి వేసుకున్నారు, గిరికల కాడికి మిడ్డీలే. నెక్ డ్రెస్ వాళ్ళది, అమెరికా వాళ్ళది లేడీస్ది నెక్ డ్రెస్ వేసుకొని ఫుల్ హ్యాండ్స్ వేసుకుంటారు. రన్ కత్తిరించుకుంటే షెడ్యూల్ చేసి ఇది అమెరికా స్టైల్ అంటారా? ఎవరిని ఆధారం చేసుకుంటున్నావు? శరీరం ఆధారం చేసుకుంటున్నావు. ఒక అమ్మాయి వాక్యం చెబుతుంది, నేను బ్రహ్మయ్య పాస్టర్ అమ్మ కూర్చొని భోజనం చేస్తున్నాం. ఆ అమ్మాయి ఇంగ్లీష్లో చెబుతుంది, ఆ పక్కన ఎవడో తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నాడు. నేను అనుకున్నా మామూలుగా ఏదన్నా చెప్తుందేమో అనుకున్నా. ఈలోపు వెంటనే బ్రహ్మయ్య నుండి, ఏమండి పాస్టర్ గారండి ఈ యాంకర్ భలే ఉందని అన్నాడు. యాంకర్ కాదయ్యా అమ్మ, మరెవరు? పెద్ద దైవజనుడి మనవరాలు, భారతదేశాన్ని ప్రపంచ దేశాలను గడగడలాడించిన దైవజనుడి మనవరాలు. భక్తి ఎక్కువయ్యింది, ముసుగు లేదు, సున్ని లేదు, నీచంగా కనపడుతుంది అసలు, చండాలంగా. అంటే యవ్వనస్తుడు ఆమెను చూసినప్పుడు ఆకర్షించే విధంగా యజబేల్ అన్న మేలేమో మర్యాద మర్సంగా ఉంటుంది. అంత నీచంగా టీవీల్లోకి వచ్చి ఏమి ఉద్ధరిద్దామని, ఏం క్రైస్తవ సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని వాళ్ళు ఆ రకంగా తయారై వస్తున్నారు. నాకు తెలీదు, వాళ్ళకి పట్టిన దయ్యాలేంటి నాకు తెలీదు. అలాంటి దాన్ని మళ్ళీ నాలాంటి వాడి దగ్గరికి వచ్చి అదే కరెక్ట్ అని చెప్పిన వాడిని పట్టుకొని కొట్టాలనిపిస్తుంది నాకు. ప్రయాసపడతా దేవుని వాక్యాన్ని, ఉపదేశాన్ని లోతుగా ప్రకటించడానికి నానా తిప్పలు పడుతుంటే నిందిస్తున్నారు, అవమానిస్తున్నారు. దేవుని మందిరానికి కొంతమంది రావట్లేదు. ఈ ఉపదేశాన్ని తట్టుకోలేక, ఇలాగ బతకలేక సినిమాలు చూడొద్దంటావు, సీరియల్ చూడొద్దంటావు, అబద్ధాలు ఆడొద్దంటావు, ఫ్యాషన్ డ్రెస్సులు వద్దంటావు, తిక్క కట్టింగ్లు. మొన్న ఎవడో వచ్చాడు, ఒకడు బండిలు తీసుకొని వచ్చాడు ప్రార్థన చేయన్నా అని. ఆడి నెత్తి అట్టుందంటే ఉడతకున్నట్టుంది. ఈ ఉడతకు 3 నామాలు ఉంటాయే, ఒక నల్లటి, ఒకటేమో రంగులో ఉంది. ఇది ఏందిరా, ఇది కట్టింగ్ ఇంతేనా, లేకపోతే పెరిగింది అట్ట అయిందా, లేదా తగలబడి ముడసకపోయిందా, ఏం జరిగిందో నాకు అర్థం కాల. బండికెళ్ళి చూడాలన్నా, నెత్తికెళ్ళి చూడాలన్నా, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామని కొంచెంసేపు చూసిన. కావాలని తయారు చేసుకొని వచ్చాడు. అది ఫ్యాషను. ఒరే నాయన అది తప్పురా, అదేందిరా, మనం దేవుని పెట్టలేంరా, మర్యాదగా మటసంగా ఉండాలిరా అని చెప్తే వాడు నాకు ఇంతవరకు కనపల్లా. నేను ఇప్పుడు అట్లా చెప్పలేదనుకో, ఫ్రీడమ్, స్వేచ్ఛ నాయన, ఎట్లా పడితే అట్లా రావచ్చు, ఎట్లా పడితే అట్లా అరేంజ్ చేసుకోరు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ది టైమ్, ఆల్ ది బ్లెస్డ్ యూ అని చెబుతా ఉన్నాను. ఆహా, ఇక వస్తుంది పొట్టంతా చర్చి సరిపోదు, డబ్బులు కూడా వస్తాయి, నాకొద్దు. నేను చెప్తున్నా కదా, ధర్మరక్షణ పరిరక్షణ సమితి కమిటీ పెడతా. వాళ్ళే డబ్బులు, వాళ్ళే కానుకలు, వాళ్ళే పరిచర్య, వాళ్ళే మీటింగ్, వాళ్ళే, నాకు సంబంధం లేదు. వాక్యం మాత్రం చెప్పమంటే చెబుతుంది కూడా. లేదన్నయ్య పలానాయన బలి చదువుతున్నాడు, నీకంటే బాగా చదువుతున్నాడు, ఆయనతో చెప్పిద్దాం. మంచిది, వందనాలు అసలు. ఇంకా ఎందుకంటే ప్రసవ వేదన వాక్యం చెప్పడం అంటే, ఒక గర్భిణీ స్త్రీ బిడ్డను కనేటప్పుడు ఎంత వేదన పడుతుందో అంత వేదన ఉంటుంది. నాకు ఆ భారం తగ్గినట్టే. వద్దనలేను, కాదనలేను. చాలామంది తిడుతున్నారు, ఆరోగ్యం పాడు చేసుకుంటావు, రెస్ట్ తీసుకోమంటే తీసుకోవు, పై కింద తిరుగుతూ ఉంటావు, ఒక చోట ఉండరాదా, ఒక నెల కదలకుండా ఉండరాదా. నేను ఒకటే చెప్పా, నా మరణం రేపే అయితే ఈరోజు నేను రెస్ట్ తీసుకుంటే ఒక దినాన్ని పోగొట్టుకుంటానయ్యా. అందుకే నాకు రెస్ట్ తీసుకోవడం ఇష్టం ఉండదు. చివరి వరకు ప్రయాసపడతా, ఉన్న రోజులు ఉంటా, 10 రోజులు పోతా అని చెప్పా. ఇలాగ ప్రయాసపడుతున్నప్పుడు ఈ ఉపదేశాన్ని మీరు అర్థం చేసుకొని వాక్యంలోకి రావాలి, ఈ వాక్యంలో అంటుకట్టబడాలి.
అప్పుడు యేసుప్రభు చెప్పిన మాట మీ జీవిత అక్షరాలుగా నెరవేరుతుంది. మీరందరూ ఎందుకు వచ్చారనుకుంటున్నాం ఈ ఉపదేశంలోకి? మన మీద గాలి తగిలి రాలా ఇక్కడికి. మలాకి పుస్తకం 3వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు చెప్తాడు, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారయ్యా, ఈ ఉపదేశం ఎందుకు వింటున్నారయ్యా, ఈ ఉపదేశంలో మీకు కలిగే లాభం ఏంటయ్యా అని ఆ వాక్యంలో చూస్తే మలాకి పుస్తకం 3వ అధ్యాయం 17వ వచనంలో నేను నియమించబోయే దినము రాగా వారు నా వారై వారు నా స్వకీయ సంపాదన. ఎవరు? హెర్మోను మందిరంలో ఉన్న విశ్వాసులు నా స్వకీయ సంపాదన. కోటి రూపాయలు గడిగడు ఆయన సంపాదించుకున్న స్వాస్థ్యం ఇదే. ఆయన రక్తముతో కడిగిన సంఘం ఆయన పోగు చేసుకుంటున్నాడంట. వారి దూతల్ని పంపి పోగు చేసుకుంటున్నాడంట. నా స్వకీయ సంపాద్యం, నా రెక్కల మీద వారిని మోసానని పోగు చేసుకుంటున్నాడంట. అయితే ఆయన పోగు చేసుకున్న మనలో కూడా ఇంకా బలహీనత, ఇంకా శ్రమ, ఇంకా బాధ ఎందుకు వస్తుందంటే ఒకే ఒక మాట ఫైనల్ చదివించి ముగించేస్తాను. ప్రసంగి పుస్తకం 8వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక చాలు. మా ఏ క్షేమము కోసం నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావో, లోకములో క్షేమముగా ఉండడమే కరువైపోతే దేవుని మందిరమే క్షేమమని నువ్వు వచ్చావు, మంచిదే. కానీ నువ్వు దేవుని మందిరంలోకి వచ్చి కూడా నీ విషయంలో, నీ పిల్లల విషయంలో క్షేమము అనేది రుచి చూడలేకపోతున్నావంటే కారణం ఎక్కడో కొంచెం హీనమైన పరిస్థితి. ఏంట్రా అది? భక్తిహీనత. రక్తహీనతలాగా భక్తిహీనత నీకు కొంచెం తక్కువైంది. భక్తి తక్కువయ్యి భక్తిహీనులు దేవుని మందిరంలో క్షేమము అనుభవించరు. వారి భయం ఉండదు. దేవుని మందిరం అంటే, దేవుడంటే, దైవజనుడు అంటే భయం ఉండదు. అమ్మో ఇది పాస్టర్ గారు కూర్చునే కుర్చీయే, భయం ఉండదు, వెళ్ళి కూర్చోటమే. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ కుర్చీలో కూర్చోపోండి చూద్దాం. అంతవరకు ఉన్నాడు దైవజనుడు అంటే. అరే ఈ పాస్టర్ గారు చెప్పులే అంటే నేను దేవుణ్ణి అని చెప్పట్లా. వాల్యూస్. దేవుడు స్నేహితుడు, నేను మీ స్నేహితుడు అన్నాడు. అందుకని భుజాలు మీ చేయత్తవా? బళ్ళు మాస్టర్ చెప్తారు, అబ్బాయి ఈరోజు మీకు పంతులనే కానీ మీరు నేను స్నేహితులాగా మాట్లాడుకుందాం అంటే, సరేలేరా అయితే ఈరోజు క్లాస్ వద్దులేరా అంటాడు ఎవడన్నా? మరి దేవుడు అంటే నీకు ఎందుకు భయం రావట్లా? అందుకే నీకు క్షేమం కలగట్లా. భయం లేదు నీకు. ప్రార్థన అమ్మో 10 గంటలకు స్టార్ట్ అయిపోయింది, 11 అయినా కూడా నువ్వు పెళ్లి కూతురు నడిచినట్టు నడుస్తున్నావు అంటే కెమెరాలో పడ్డట్టు భయం ఏదే? నీకు క్షేమం ఎక్కడిచ్చి వస్తుంది? అయినా వస్తుందని నేను అబద్ధం చెప్పలేను. కృపాక్షేమాలు నీ వెంట వస్తాయి ఆయన సన్నిధిలో భయభక్తి కలిగి నువ్వు బతికితే. భయం లేకుండా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. భయభక్తి కలిగినోడరా కళ్ళు మూసుకుంటాడా? మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఇప్పుడు చూస్తాగా పలాని పరిచర్య, పలాని భోజనం, ఎక్కడైనా గేటు దగ్గర నుంచి అక్కడ దాకా నువ్వు ఈ ప్రాంగణంలో తిరుగుతున్నప్పుడు ఆయన కను దృష్టిలో ఉంటావు. నువ్వేం చేసినా ఆయన చూస్తాను నిన్ను. భయము భక్తి కలిగి నీ అడుగులు వేస్తే దేవుడు నీకు క్షేమాన్ని ఇచ్చి పంపిస్తాడు. భక్తిహీనుడిపై భయభక్తి లేకుండా ఆయన సన్నిధిలో ఉంటే క్షేమాన్ని పొందలేవు, దగ్గరికి రాలేవు, ఆయన సన్నిధికి దూరం అవుతావు. ఆ తర్వాత నువ్వు ఎంత ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావో. నేను మరలా చెప్తున్నా, ఈ విధమైన ఉపదేశం మీకు ప్రకటించబడితేనే మీరు దేవునికి దగ్గరగా అవ్వటం బహు కష్టమైతే ఒక సాధారణమైన మాటలు విని మీరు దేవునికి ఎంత దగ్గర అవ్వగలుగుతారు? ఒకసారి తేల్చుకోండి. సమయం అయిపోయింది, సంవత్సరాంతంలోకి వచ్చాం. ఒకసారి లెక్కలేసుకోండి. ఈ 2023లో నీ భక్తి ఎంత, నీ ఆశీర్వాదం ఎంత,
నువ్వు ఎన్ని ఆత్మలు సంపాదించావు, ఎంతమందికి సువార్త చేసావు, ఎంత ప్రయాసపడ్డావు, ఎంత పరిచర్య చేసావు, ఎంత నమ్మకంగా ఉన్నావు, ఎంత మోసం చేసావు, ఎన్ని అబద్ధాలు ఆడావు, ఎంత దేవునికి విరోధంగా ఉన్నావు, ఎంత భయభక్తి లేకుండా బ్రతికావు. ఆలోచన చేసుకొని తీర్మానం చేసుకోండి. పాపము ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుతాడు, లేదని దాచిపెడితే శిక్షించబడతాడు. కాబట్టి దేవునితో నీకు సంబంధం ఉండాలి, దేవుడితో రిలేషన్ ఉండాలి. శరీర సంబంధులను చూసి మాత్రం నువ్వు మోసపోవద్దు. వాళ్ళు ఎటు చెప్పారు, ఆ పాస్టర్ ఎటు చెప్పాడు, ఈ పాస్టర్ అసలు పాస్టర్ని వాళ్ళని ముద్రించింది ఎవరో? క్వాలిఫికేషన్ లేని జాబ్ అయిపోయింది ఇది. పాస్టర్ని ముద్రించింది 4 పాటలు పాడి 2 మాటలు చెబితే పాస్టరేనా? నువ్వు చెప్పలేవా? వాళ్ళు చెప్పలేరా? ఎవరు పాస్టరు? చచ్చినవాడు సేవకుడు, అంతే. ఆ పీనుగు దగ్గరికే గద్దలు రావాలి యేసునామములో. అది అరణ్యంలో వినబడుతున్న కేకైనా, రోషమ్మ బాయ్ అయినా రావాల్సిందే అక్కడికి యేసునామములో. అక్కడికి వస్తేనే ఆ పీనుగే మన ప్రభు అయిన యేసు. ఆయన యొద్దకు సమకూర్చబడిన గ్రద్దలే విశ్వాసులు, సంఘం. కనుక ఈరోజు మన వ్యక్తిగత జీవితాలు పరీక్షించుకొని రాబో సంవత్సరాలకి బలమైన నిబంధన, బలమైన తీర్మానంతో మనం ముందుకెళ్దాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొని మోకరించండి, ప్రార్థన చేసుకొని ఆరాధన ముగించుకుందాం.